ఫలానా మనిషి ఎవరు, ఫలానా మనిషి పేరు ఏం పేరు, వాళ్ళ అడ్రస్ ఏంది, ఎప్పుడు పుట్టిర్రు, తల్లిదండ్రులు ఎవరన్న ముచ్చట్లన్నీ తెలవాలంటే ఆధార్ కార్డు ఉంటుంది. ఈ నడుమ ఆవులు బర్రెలు కుక్కలకు కూడా గుర్తింపు కార్డులు ఇస్తున్నారు ఆడాడ. అగో సేమ్ గట్నే రాబోయే రోజులల్లా చెట్లకు కూడా గుర్తింపు కార్డులు వస్తాయట వాళ్ళ, అంతటుంటాయట. అట్నే ఇప్పటికైతే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఒక ఊళ్ళున్న చెట్లన్నిటికీ డిజిటల్ ట్రీ ఆధార్ కార్డులు మంజూరైనాయి. చూసిరా పోళ్ళు ఎట్లున్నాయి అవి. ఇగో ఈ చెట్లన్నిటి మీద క్యూఆర్ కోడ్లు అవుపడుతున్నాయి చూస్తున్నారా? ఎవరైనా పక్కపంటి దుకాన్లు పెట్టిన వాళ్ళ క్యూఆర్ కోడ్లు కావచ్చేమో అనిపిస్తుంది కదా చూడంగానే, కానీ కాదట. ఈ చెట్లకి ఇచ్చిన డిజిటల్ ఆధార్ కార్డులట ఇవన్నీ. ఇక చూడు తవ్వ పొడుగుత ఎన్ని చెట్లుంటే అన్నిటికీ గుర్తింపు కోడ్లు ఎట్లా అంటేసిర్రో. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా ఊరి సర్పంచి ఈ మీనాక్షి గాడిగే మేడం వాళ్ళు గిట్లా చేపించారట. మరి ఈ చెట్లకెందుకు ఈ కోడ్లు అని అంటే, ఇక్కడ 1 లక్ష పైన చెట్లు నాటినాము, అన్ని చెట్లను కాపాడినాము. ఇప్పటిదాకా అయితే 1,10,000 దాకా నాటినాము. సర్పంచ్గా చేసిన 5 ఏళ్లలో 1,00,000 మొక్కలు నాటి కాపాడి పెంచుతున్నారట. మరి దాసి దయ్యాల పాలు చేసినట్టు ఇంతగానం కష్టపడి పెంచిన మొక్కలను ఇవలన కొట్టి నరక్కపోతే ఎట్లా అని ఈ కమత్ చేసిరట. మళ్ళా గుర్తింపు కూడా కావాలి కదా. అదిగాక మొక్క వయసు ఎంత, ఎట్లా పెరుగుతుంది, ఆ మొక్క నుంచి ఎంత ఆక్సిజన్ విడుదలవుతుంది, ఏ తావులో ఉంది, దాని ఆరోగ్యం ఎట్లుంది అన్న వివరాలన్నీ తెలుస్తాయట ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే. ఏదైతే మనం చెట్టు నాటుతామో ఆ చెట్లు బతికి ఉన్నదా సచ్చిందా ఏ పొజిషన్ లో ఉన్నదా అనేది ఈ బార్కోడ్ ద్వారా తెలుస్తుంది. ఇట్లా పెట్టిన ప్రతి కోడ్ను జియో ట్యాగింగ్ చేస్తే ఆ మొక్క పరిస్థితి ఏంది అన్న సంగతి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుస్తాయట. మరి గుర్తింపు సంగతి ఏమో గానీ మన మనుషులకు గనుక ఆధార్ కార్డులతోని సంక్షేమ పథకాలు స్కీములు అందినట్టు ఈ డిజిటల్ ఆధార్ కోడ్లతోని మొక్కలకేమన్నా సర్కారు సంక్షేమ పథకాలు అందే ఛాన్స్ ఉంటుందో. కానీ ఏదెట్లున్నా ఈ డిజిటల్ ట్రీ ఆధార్ కాన్సెప్ట్ అయితే మస్తున్నది. వెనకట గిట్లనే రోడ్ల పంటున్న యాప చెట్లు, మర్రి చెట్లు, రావి చెట్లకు కూడా వాటి కాండాలను చెక్కి రంగేసి నెంబర్లు ఎదురు. ఇక ఇది ఇంకా అడ్వాన్స్ ఐడెంటిఫికేషన్ అన్నట్టయితే, అంటే ఇక ఇప్పుడు చెట్లు కూడా డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతున్నాయి అన్నమాట.